ఒకటే యోగ మంత్ర. ఈ ఆధునిక జీవన విధానంలో మనం కాలుష్యంలోనే ఉంటున్నాం, ఇండైరెక్ట్ గా కాలుష్యాన్ని తింటున్నాం. దీనికి యోగానే మంచి సమాధానం. ఇవాళ మన యోగ మంత్రలో బకాసనం గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో సప్ర ముద్ర ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం. సప్రముద్ర క్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. తర్వాత 2 చేతులతో ఛాతీ ముందు భాగంలో నమస్కార ముద్ర వేయాలి. ప్రశాంతంగా ఉండి శ్వాస మీద ధ్యాస కొనసాగించాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 అరచేతులు వెనక భాగాలు కలిపి ఉంచి 2 చేతులు వేళ్లతో సహా జోడించి ఉంచాలి. ఈ సప్రముద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. మెదడు కూడా ప్రశాంతంగా మారి చురుకుగా తయారవుతుంది. ఈ స్థితిలో ఒక 30 సెకండ్ల పాటు ఇలాగే ఉండాలి. తర్వాత అదే స్థితిలో దీర్ఘశ్వాస కొనసాగిస్తూ ఉండాలి. ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని వదలడం వలన శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది. అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చేతుల వేళ్లను విడదీసి తిరిగి జోడించాలి. మరలా దీర్ఘశ్వాసను కొనసాగిస్తూ ఉండాలి. ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇలా వీలైనంత ఎక్కువసేపు ఈ క్రియను కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా 2 చేతులు దించి మోకాళ్లపైన జ్ఞానముద్రలో ఉంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి
ఈ సప్రముద్ర క్రియ ప్రాణాయామంని ముగించవచ్చు. ఇలా సప్రముద్ర క్రియ ప్రాణాయామం చేయడం వల్ల బాడీలోని టెంపరేచర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగే మన చేసే పనిలో ఏకాగ్రత పెరిగి విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. ఆసనం చేసేటప్పుడు మన శరీరం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత బకాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. బాకాసనం ముందు వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి ఒక 10 సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి 2 చేతులు గాలిలోనికి ఎత్తి నమస్కార ముద్రను వేయాలి. తిరిగి 2 చేతులను కిందికి దించుతూ ఈ విధంగా పైకి కిందికి 2 చేతులను వేగంగా స్ట్రెచ్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ క్రియను ఒక 20 సెకండ్ల పాటు చేస్తూ ఉండాలి. తర్వాత 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి 2 చేతులతో శరీరానికి ఇరువైపులా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఎడమవైపు ఎడమ చేతిని చాచి కుడి చేతిని శరీరానికి అడ్డంగా ఉండేలా స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా కుడివైపునకు కూడా చేస్తూ ఉండాలి. తర్వాత 2 చేతుల్లో మోకాళ్ల మీద ఉంచి తలను యాంటీ క్లాక్ వైజ్ మరియు క్లాక్ వైజ్ డైరెక్షన్లలో నెమ్మదిగా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఈ క్రియను కొనసాగించాలి. తర్వాత నెమ్మదిగా తలను వెనక్కి ముందుకు రిపీటెడ్గా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మరొక 10 సెకండ్ల పాటు చేస్తూ ఉండాలి. తర్వాత తలను ముందుకు వంచి 2 చేతులను శరీరానికి ఎదురుగా చాచి ఉంచి ఇప్పుడు 2 చేతులను ఇరువైపులా శరీరానికి వెనక్కి తెస్తూ ఛాతిని ముందుకు వంచుతూ తిరిగి చేతులను ముందుకు తెస్తూ ఛాతిని వెనక్కి వంచుతూ ఈ క్రియను రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ క్రియను ఒక 20 సెకండ్ల పాటు చేస్తూ ఉండాలి. తర్వాత కుడి చేతిని ఎడమ మోకాలిపై ఉంచి ఎడమ చేతిని వెనక భాగంలో నేలపై ఉంచి నడుముతో సహా తలను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా కుడివైపునకు కూడా ఇలాగే చేయాలి. తర్వాత ఇప్పుడు నెమ్మదిగా క్యాట్ పోజ్లోనికి మారి మోకాళ్లు పైకి ఎత్తి కాళ్ళు నిటారుగా ఉంచి కాలి వేళ్ల మీద బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ స్థితిలో శరీరాన్ని ముందుకు తీసుకువస్తూ తిరిగి వెనక్కి తీసుకువెళ్తూ ఈ క్రియను రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 30 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత ఎడమ మోకాలిని 2 చేతుల మధ్యకి గాలిలోనికి ఉండే విధంగా తీసుకువచ్చి తర్వాత వెనక్కి తీసుకువెళ్లి అదే విధంగా కుడి మోకాలితో కూడా చేయాలి. ఈ విధంగా ఈ క్రియను ఒక 30 సెకండ్ల పాటు రిపీట్ చేస్తూ ఉండాలి. తర్వాత పూర్వపు స్థితికి రావాలి. నెమ్మదిగా క్యాట్ పోజ్ నుండి సాధారణ స్థితికి వస్తూ సుఖాసనంలోనికి మారి 2 చేతులు శరీరం వెనక భాగంలో జోడించి ఉంచాలి. ఇప్పుడు జోడించిన చేతులను పైకి ఎత్తుతూ నడుముతో సహా తలను ముందుకు వంచి నుదుటిని నేలకు ఆనించాలి. జోడించిన చేతులను కిందికి దించాలి. ఈ స్థితిలో తలను కూడా వెనక్కి వంచి ఉంచాలి. తిరిగి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి చేతులతో వీపు భాగంలో నమస్కార ముద్రను వేసి నడుముతో సహా తలను ముందుకు వంచి నుదుటిని నేలకు ఆనించాలి. తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చి 2 చేతులను దించాలి. ఇప్పుడు 2 చేతులు నేల మీద ఉంచి సుఖాసనంలో నుండి నడుమును పూర్తిగా పైకి ఎత్తి కాళ్ళు నిటారుగా ఉండాలి. సుఖాసనం నుండి చేయడం వలన
రెండు కాళ్ళు క్రాస్గా ఉంటాయి. నడుముతో సహా తలను ముందుకు వంచి ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తి అరచేతులు పక్కపక్కనే ఉంచి ఇప్పుడు రెండు చేతులు నేల మీద ఆనిస్తూ తిరిగి పైకి ఎత్తుతూ ఈ విధంగా స్ట్రెస్ చేస్తూ ఉండాలి. దీనికనుగుణంగా ఉదర భాగం మరియు తల కదలికలు ఉండాలి. ఈ విధంగా 30 సెకండ్ల పాటు చేసిన తర్వాత ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని, కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకొని ఉండాలి. తర్వాత తిరిగి రెండు చేతులను, రెండు కాళ్లను సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు రెండు చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి మడమలు ఎత్తి కాలి వేళ్ల మీద బ్యాలెన్స్ అవుతూ కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా మళ్లీ క్యాట్ పోజ్లోనికి మారి తల పైభాగాన్ని రెండు చేతుల మధ్య నేలకు ఆనించాలి. తర్వాత నడుముతో సహా తలను పైకి ఎత్తి నెమ్మదిగా వజ్రాసనంలోనికి మారాలి. ఇప్పుడు రెండు చేతులు తీసి మోకాళ్ల మీద జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి ఈ వామప్ ని ముగించవచ్చు. బాకాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తర్వాత రెండు చేతులు పైకి ఎత్తి ఛాతీ ముందు భాగంలో నమస్కార ముద్ర వేయాలి. ప్రశాంతంగా శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఇలాగే ఉండాలి. తర్వాత నమస్కార ముద్రలో ఉన్న చేతుల వేళ్లను విడివిడిగా జరిపి ఉంచాలి. ఈ బాకాసనము వెన్ను పైభాగాన్ని స్ట్రెస్ చేసి వెన్నుముకను పటిష్టంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తుంది. తర్వాత రెండు చేతులను కిందికి దించి నెమ్మదిగా క్యాట్ పోజ్లోనికి మారాలి. రెండు మోకాళ్లను పైకి ఎత్తి నిటారుగా ఉంచి ఏ ఆకారంలో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మడమలు పైకి ఎత్తుతూ మోకాళ్లను బెండ్ చేస్తూ లోపలికి తీసుకురావాలి. అదే సమయంలో తలను కూడా మోకాళ్లకు దగ్గరగా తీసుకురావాలి. తర్వాత కుడికాలిని పైకి ఎత్తి మోకాలి నుండి పాదం వరకు నేలకు సమాంతరంగా చాచి ఉంచాలి. ఈ విధంగా ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత నెమ్మదిగా కుడికాలిని కిందికి దించి ఇదే విధంగా ఎడమకాలితో కూడా చేయాలి. ఈ బాకాసనం చేయడం వలన జీర్ణ వ్యవస్థ, యాసిడిటీ వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్లను పూర్వపు స్థితికి తీసుకువచ్చి ఇప్పుడు ఎడమ కాలిని గాలిలోనికి వీలైనంత ఎత్తులో ఉంచాలి. ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఇలాగే కొనసాగాలి. తర్వాత నెమ్మదిగా ఎడమకాలిని కిందికి దించి ఇదే విధంగా కుడికాలితో కూడా చేయాలి. ఇప్పుడు కుడికాలిని గాలిలోనికి వీలైనంత ఎత్తులో ఉంచాలి. ఈ విధంగా మరొక 20 సెకండ్ల పాటు కొనసాగాలి. తర్వాత తిరిగి కాలిని పూర్వపు స్థితికి తీసుకురావాలి.
కుడికాలిని పైకి ఎత్తి ఉంచి రెండు చేతులు ఎడమ పాదానికి దగ్గరగా తీసుకువస్తూ ముఖాన్ని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ బాకాసనం చేయడం వలన చేతులు, ఉదర అవయవాలు దృఢంగా తయారవుతాయి. ఈ విధంగా ఒక 30 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలను మెల్లిగా పైకి ఎత్తి కాలిని కిందికి దించి పూర్వపు స్థితికి తీసుకురావాలి. తిరిగి ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేయాలి. ఇప్పుడు ఎడమ కాలిని పైకి ఎత్తి ఉంచి రెండు చేతులు కుడి పాదానికి దగ్గరగా తీసుకువస్తూ ముఖాన్ని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు కొనసాగాలి. ఈ బాకాసనం శరీర కండరాలకు మంచి మసాజ్లా ఉపయోగపడుతుంది మరియు కండరాలను పటిష్టంగా తయారు చేస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాళ్లను ఫోల్డ్ చేసి కూర్చొని ఛాతీని తొడల మీద ఆనించి ఉంచి కూర్చొని గడ్డాన్ని రెండు మోకాళ్ల మధ్య ఉంచి రెండు చేతులు నేల మీద ఆనించి ఉంచాలి. ఇప్పుడు రెండు మడమలు పైకి ఎత్తి కాలి వేళ్ల మీద బ్యాలెన్స్ అవుతూ కూర్చోవాలి. ఈ విధంగా ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత రెండు మోకాళ్ళు రెండు మోచేతుల వెనుక భాగంలో ఆనించి పాదాలను గాలిలో ఉంచి నడుముతో సహా తలను ముందుకు వంచి శరీరం మొత్తాన్ని రెండు చేతుల మీద బ్యాలెన్స్ చేయాలి. ఈ విధంగా వీలైనంతసేపు ఈ క్రియను రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ బాకాసనం మణికాళ్ల గాయాలు, చేతుల కండరాలలో గాయాలు అయినవారు, సర్జరీలు అయినవారు, గర్భిణీ స్త్రీలు చేయకపోవడం మంచిది. ఈ క్రియను ఇలా వీలైనంతసేపు రిపీట్ చేస్తూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా రెండు మోచేతులకు రెండు మోకాళ్లను ఆనించి ఉంచి రెండు కాళ్లను పైకి ఎత్తి ఉంచి తలను సాధారణ స్థితిలో ఉంచాలి. తర్వాత నెమ్మదిగా పూర్వపు స్థితిలోనికి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే క్రియను కాసేపు ఇలాగే రిపీట్ చేస్తూ ఉండాలి. తర్వాత రెండు కాళ్లను కిందికి దించి రెండు మోకాళ్ళు రెండు భుజాల మధ్య తలను ఉంచాలి. ఈ స్థితిలో రెండు చేతులను నేలకు సమాంతరంగా మోకాళ్ల నుండి అరచేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో కాసేపు ఇలాగే కొనసాగాలి. తర్వాత నెమ్మదిగా చేతులను నిటారుగా చేసి సుఖాసనంలోనికి మారాలి. రెండు మోకాళ్ల మీద జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ఆసనంని ముగించవచ్చు.
ఇలా ఈ ఆసనం వేయడంతో బకాసనం యొక్క సంపూర్ణ యోగ క్రియ పూర్తవుతుంది. ఇలా ఈ బకాసనం చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. Thank you.